తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్ చౌక్, శాంతినగర్, రవీంద్రనగర్, జిఎస్ ఎస్టేట్, బుక్తాపూర్, వికలాంగుల కాలనీ, బొక్కలగూడ, లక్ష్మీనగర్, భాగ్యనగర్, తాటిగూడ, మణిపూర్ కాలనీలలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లల్లోని సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసిపోయి భారీగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని వరద బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గుడిహత్నూర్, సిరికొండ, తాంసీ, తలమడుగు, బైనత్, బేలా, ఇంద్రవెల్లి మండలాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవసాయ నష్టంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, బయట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవడంతో అయితే పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అయినటువంటి పరిస్థితి కల్పిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ ప్రాంతాల మాత్రం భారీగా కురిసినటువంటి వర్షాలతోటి జలాశయాలు కూడా నిండుకుండా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధాన జలాశయాలకు సంబంధించి కూడా వరద గేట్లను తెచ్చి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నారు. అదేవిధంగా విస్తారంగా కురిసినటువంటి వర్షాలతో మాత్రం ఇటు గుడిహత్నూర్, సిరికొండ, తాంసీ, తలమడుగు, జైనత్, బోత్, బేలా, ఇంద్రవెల్లి మండలాల్లో మాత్రం వందలాది ఎకరాల్లో మాత్రం పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు పత్తి, వరి సాగుకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి పొలాలన్నీ కూడా నీట మునగడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేల ఎకరాల్లో మాత్రం పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక తలెడెళ్ళినటువంటి రైతన్నకైతే కొంతమేర ఊరట ఇచ్చినప్పటికీ కూడా భారీగా వర్షాలు ఒకటేసారి పడడం, అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎక్కువ కూడంతో మాత్రం లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకు ఇబ్బంది కలిగింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయం చేసేటువంటి పొలాలు కూడా నీట మునగడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా జలాశయాలు కూడా నిండుకుండా కల్పించే విధంగా ఒకటిసారి వరద ఉధృతి లక్షల్లో క్యూసెక్లు ఇంట్లో రావడంతో కూడా ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు సంబంధించి, కోరం భీం ప్రాజెక్టు, సాతనాల ప్రాజెక్టులకు సంబంధించి అయితే గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. ఇప్పుడు నిన్నటి వరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 20 గేట్లను ఎత్తి 1,60,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలినటువంటి అధికారులు ఇప్పుడే 10 గేట్లను దించి 10 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. నిన్నటి వరకు కడెం ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి
సుమారుగా 1,60,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వాడడంతో కొంతమేర వరద ఉధృతి కొంత ఉదయం తగ్గడంతో అయితే అందులో 10 గేట్లను అయితే మళ్ళీ దించడం జరిగింది. ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, దానికి తోడు జిల్లాలో ఒకటేసారిగా విస్తారంగా వర్షాలు కురవడంతో అయితే ప్రధాన పట్టణాల్లో కూడా లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయం కావడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో పలు వార్డులలో కూడా ఇళ్లలోకి నీళ్లు పోవడంతో అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా సిరికొండ, ఇచ్చోడ, బోతు, మంచిర్యాల, లక్షట్పేట, చెన్నూరు, కోతపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన, కిరమిరి, సిర్పూర్ టౌన్, కాగజ్నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు కూడా ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒకటేసారిగా వర్షాలు కురవడం, ఆ సమీప గ్రామాలకు సంబంధించిన వాగులు ఉప్పొంగి ప్రవహించడం, దానికి తోడు ప్రధానంగా గోదావరి, ప్రాణహిత నదులకు కూడా ఒకసారిగా వరద ఉధృతి రావడంతో అయితే నిన్న పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. రాత్రి వరకు వర్షాలు అయితే కురిసినాయి. ఇప్పుడు ఉదయం కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం మేఘావృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటుగా ఈ రోజు రేపు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. నిన్నటి వరకు అయితే రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి కొన్ని జిల్లాలకైతే కొంతమేర అయితే ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు కూడా మళ్ళీ కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించినట్టు నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలే కావచ్చు, వ్యవసాయ పనులకు చేసుకునేటువంటి రైతులే కావచ్చు, అదేవిధంగా గొల్ల కాపర్లు, పశువుల కాపర్లు ఎవరు కూడా ఆ పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను కడం ప్రాజెక్టులు గేట్లు ఎత్తిన తర్వాత ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక రైతు కొట్టుకొని పోయినటువంటి సంఘటన జరగడంతో ఈ రోజు మాత్రం పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. జలాశయాల వద్ద కూడా పర్యాటకులు ఎవరు కూడా అనుమతించవద్దు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోటోల కోసం, సెల్ఫీల కోసం ఆ జలాశయాల సమీపంలో వెళ్ళినటువంటి వ్యక్తులు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాగుల పరిసర ప్రాంతాల్లో కూడా వాగులు దాటి వ్యవసాయ పనులకు వెళ్ళొద్దు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి వాగుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ సమీప ప్రాంతానికి రాకూడదని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నారు అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పొలాల దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు మాత్రమే బయటకు వెళ్ళండి, మిగతా వాళ్ళు ఎవరు ఇళ్లలోనే ఉండండి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విస్తారంగా వర్షం కురుస్తున్నప్పుడేసారిగా కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా క్లౌడ్ బ్రస్ట్ అయిన విధంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.